నన్ను మీరు ప్రశ్నించే ముందు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించండి. జర్నలిస్ట్ గా మీరు ఇల్లు అడగలేరేటే, ఒక జర్నలిస్ట్ గా మీరు ఇల్లు అడగలేరేటే, ఊరోళ్ళు అందరూ ప్రాణాలు తినేస్తారు కదా, ఇల్లు అడగలేరేటే. సార్ కొంచెం మైక్ దగ్గర పెట్టుకోరా, మైక్ దగ్గర పెట్టుకోరా. కాదండి, ఊరోళ్ళు అందరూ ప్రాణాలు తినేస్తారు కదా, ఒకసారి మీరు కూడా వెళ్ళి ప్రాణాలు తినేసి వచ్చేయండి. కాదు, ఇప్పుడు మీరు ఇందాక ఒక సార్ మైక్ దగ్గర, ఇంకెంత దగ్గరమ్మా, నాదే మామూలు గొంతు కాదు. ఇప్పుడు ఇందాక మీరు ఒక ఆన్సర్ ఇస్తూ మా రజనమ్మ కూడా ఇందాక మాట అనేసింది, నోరు జారి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు. మీరు కూడా రాజకీయ ఆచరణలో ఏదైనా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను అన్నీ చేసేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చిన తర్వాత కనుమరుగు అయిపోయాడు. వాళ్ళకి కూడా గుండె చేతికినా దొరకట్లేదు. సేమ్ ఇవాళ బీసీ ప్రాతిపదిక మీద గౌరవ ప్రధానమంత్రి గారు దేశాన్ని అన్ని రకాలుగా శాసించే స్థాయి ఉన్న ఆయన బీసీ సామాజిక వర్గం కనీసం కులగణన కూడా చేయట్లే. బీసీ సామాజిక వర్గంకి ఏం చేస్తారంటే కంటి తుడుపు జరిగేందాక మా సోదరుడు చెప్తాడు ఈబీసీ అని, అది ఎవరికి వస్తుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి 44% ఏ పొలిటికల్ పార్టీకి మైక్ ఇవ్వండి 44% రిజర్వేషన్ మేము ఇచ్చేస్తామంటారు, మళ్ళీ కోర్టుతో లింక్ పెడతారు. మీరు మీ సామాజిక వర్గంలో ఎంతమంది ఉన్నారు ఇది అంటే 67% నా ప్రైమరీ అంచనా అయితే 67% పైచిలుకు ఉన్న బీసీ సామాజిక వర్గంలో ఇందాక మీరు తెలుసో తెలియకో లేకపోతే నేనైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏమనంటే ఏదో వెనకాల డ్యాన్స్లు వేసుకునే వాళ్ళలాగంటే గుర్తింపు పొందిన సామాజిక వర్గాలకు ఒకలాగా గుర్తింపు లేని వాళ్ళకి వెనక గ్రూప్ డాన్సర్లు అంటే తీవ్ర ఆక్షేపణీయం. ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం మీలాంటి వాడు ఇవాళ పూనుకునే దాకా దిక్కు దివాన్ లేదు. దీనికి మాత్రం నేను క్లారిటీ ఒకే ఒకసారి నాకు అయిపోతున్న తర్వాత మీరే చెప్తారు. కానీ నాకు పెద్దలు ఆర్కృష్ణ గారు ఉన్నారు, పోరాటం వీరుడైన, నాకు తెలిసి ఆయన ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దగ్గర 2 కోట్ల మందికి సాయం చేసిన వ్యక్తి అయినా బీసీ సామాజిక వర్గంలో. కానీ అవుట్కమ్ పొలిటికల్ సినారియోలో ఎక్కడో దగ్గర శాట్ తీరే పరిస్థితి వచ్చింది. అవతల మొదట్లో తెలుగుదేశం సన్నిధానంలో ఇప్పుడు బీజేపీ సన్నిధానంలో శాట్ తీరుతున్నాడు, ఇంక్లూడింగ్ 3 పార్టీలు. కానీ రాజకీయ జయం అన్నది ఏ ఎవరినైనా తీసుకుంటే అంతిమంగా ఒక పార్టీ పదవి అలంకరిస్తే తృప్తి చెందడం వర్సెస్ మీ బీసీ పార్టీ ముఖ్యంగా ఈ చైతన్యం నాతో నడిచే ప్రతి ఒక్కరికి వచ్చేదాకా నేను నిద్రపోనన్న శబ్దం ఏమైనా ఉందా మీ దగ్గర? రెండోది, దీని మీద దృఢ సంకల్పంతో నేనే ఇందాకలా వెనకాల డ్యాన్స్లు వేసుకునే వాళ్ళకి కూడా నేను ఇవాళ అవకాశం కల్పిస్తున్నారు, నాకు దానికి ఆల్రెడీ సమాధానం దొరికింది. ఈ అవకాశ కల్పనలో మీరు తిరుమల దేవస్థానానికి 1000 ఆవులు ఇస్తాను లేదంటే డైరీ పెట్టడానికి అన్న చొరవ వాళ్ళ గెలుపుకి ఎందుకు సహకరించరు? దీని మీద మాత్రం మీ కార్యాచరణ కేటగిరికల్గా చెప్పండి. ఈ అమరావతి నేను వస్తే ఉంచుకుంటాను, లేకపోతే 1000 ఎకరాలు ఇస్తే సంతృప్తి చెందుతాను, లేకపోతే తుప్పల్లో ఇస్తే కొట్టి మళ్ళీ సాధన చేస్తాను, ఈ గ్రీక్ వీరుడు మాటలు మాకొద్దు. మీ స్టాండ్ పార్టీ పరంగా అమరావతి లేకపోతే మావిగన్న లేదంటే కొత్త రాజధాని. నేను పొంగనూరులో పుట్టాను, ఖచ్చితంగా నేను పొంగనూరులో పెట్టుకుంటానని ఎవరైనా కాదంటే మాట్లాడదాం. ఒక పార్టీ స్టాండ్ అలా విధంగా ఉంది వాళ్ళ. సో చిత్తూరు మా పురుషోత్తమ రెడ్డి గారు ఇమీడియట్గా వచ్చి అవతల పక్క కూర్చుంటారు, రేపటి నుంచి రాయలసీమకి రాజధాని వస్తుందని. కానీ అంటుంది ఇక్కడ క్లారిటీ టువర్డ్స్ క్యాపిటల్. భూములన్నీ అమ్మేదాకా సక్రమంగా అందరూ సెట్ అయిపోయేదాకా మా జేబీ రోడ్ కూడా అక్కడి నుంచి పారాచూట్ వేసుకొచ్చేదాకా రాజధాని డిక్లేర్ అవ్వలే. 2014 నుంచి అందరూ మోసపోయి ఉన్నాం. వాడు 3 అంటాడు, మీరైతే అదృష్టంగా మీ నోట్లోంచి మాట రాలేదు. 2024లో దృఢంగా ఒక 50 పైచిలకు మంది మీరు పోటీ చేసిన. కానీ ఇవాళ ఈ క్రూషియల్ జంక్చర్లో టువర్డ్స్ మావిగన్ అంటే మీరు మచిలీపట్నం దాకా పరిగెట్టడానికి సిద్ధపడినప్పుడు సెంట్రిక్గా 3 మధ్యలో బిల్డింగ్ కట్టి ఈ ఎంప్లాయీస్ అందరినీ ఆడే కూర్చోబెట్టి పని చేయించుకుంటా నాకు కావాల్సింది ఇండస్ట్రియలైజేషన్. కాబట్టి మా బీసీ సోదరులకి అమరావతి రైతులతో నెగోషియేట్ చేసి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఇచ్చి తీరేస్తా. మొత్తం రాజధానిలో ఇండస్ట్రియలైజేషన్. ఆ 4 లక్షల పైచీలకు ఆల్రెడీ ఎకరాల ల్యాండ్ ఉంది, ఇది ల్యాండ్ బ్యాంక్ కింద ఆంధ్రప్రదేశ్. ఈ 29 గ్రామాలు 34,000 ఇచ్చిన దానికి వాళ్ళకి కాంపన్సేషన్. ఎందుకంటే 3 ప్రభుత్వాలు బట్టి కౌలు రైతులకి ఏదో సాంతనం తప్ప శాశ్వత ప్రయోజనం ఎక్కడా కల్పించబట్టలే. లేదా నా కార్యాచరణ టువర్డ్స్ పక్కాగా వీళ్ళకి ప్లాట్లు ఈ విధంగా కొట్టి ఇందాక రజనమ్మ చెప్పినట్టు మంగళగిరి డీజీపీ ఆఫీస్ పక్కన 10, అల్లగడవరికి 10, అలా మొత్తం అమరావతి రైతుల్ని జస్టిఫై చేస్తాం. ఈ క్లారిటీ మీ దగ్గర నుంచి ఇస్తే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ. షూర్ అన్న. ఒకటి, నేను గ్రూప్ డాన్సర్లు అనేది ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఈ పార్టీలు బీసీలను అలా ఆడుకుంటున్నారు అనే చెప్పాను తప్ప నేను అలా కంపేర్ చేయలేదు. పార్టీల్లో ఉన్న వ్యవస్థ బీసీలను అలాంటి స్థాయితో అలాంటి సిచ్యువేషన్తో వీళ్ళని బీసీలను ట్రీట్ చేస్తున్నారు అని అన్నాను. ఆ సిచ్యువేషన్ నుండి బయటకు రావాలి, బీసీలకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా అవకాశాలు రావాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. 2, బీసీ ప్రధానమంత్రి ఉన్నా బీసీలకు న్యాయం జరగలేదని మీరు అన్నారు.
నేనేమంటానంటే కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నారు అనే కంటే కూడా బీజేపీ ప్రధానమంత్రి ఉన్నారు, బీజేపీ పార్టీ యొక్క విధానాలను ఆయన అమలు చేస్తున్నారు అనేది నా భావన. బీసీవై పార్టీ విధానాలు నా విధానాలు తేడా కాదు, కానీ నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ విధానాలు కాకుండా బీసీ విధానాలని ఏ రోజు ఆయన చెప్పలేదు. ఒకవేళ చెప్పింటే ఖచ్చితంగా అంశం పైన మనం మాట్లాడొచ్చు. అన్నా బీసీ ప్రధానమంత్రి నేను బీసీ విధానాలను అమలు చేస్తాననే విషయం కాకుండా బీజేపీ యొక్క పార్టీ విధానాలను ఆయన అమలు చేస్తున్నారు. యాజ్ ఎ బీసీవై పార్టీ ప్రెసిడెంట్ గా నేను ఒక బీసీ బిడ్డగా బీసీలకు సంబంధించిన అంశాలపైన నాకు స్పష్టత ఉంది. బీసీలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, బీసీలకు కావాల్సిన బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లు ఏంటనేది స్పష్టత ఉంది. వీటిని సాధించడం కోసం పోరాటం చేస్తున్నాము. అవకాశం వచ్చిన రోజు ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన విషయాల్లో అన్ని అంశాల్లో కూడా నెరవేర్చి తీర్చాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. అది రాజధానిలో 1000 ఎకరాలకు సంబంధించిన అంశం కావచ్చు, రిజర్వేషన్ల అంశం కావచ్చు, నిధుల కేటాయింపు అంశం కావచ్చు, మరొక అంశం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అందులో ఏమాత్రం అనుమానం లేదు. థ్యాంక్ యూ అన్న. నమస్తే. మనకు హ్యూమన్ పవర్, యూత్ పవర్ అనేది మన దేశాన్ని చూసి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. అదేవిధంగా మన పార్టీలో భారతీయ చైతన్య యోజన పార్టీ అని ఉంది, బీసీవై పార్టీ. అంటే అది బీసీల గురించే పనిచేస్తుందా? అదేవిధంగా మన పార్టీ పేరులోనే యువజనులకు యువజన అని ఉన్నది. ఏ విధంగా యూత్కి ప్రియారిటీ ఉండబోతుంది, దాని గురించి ఒకసారి. మీరు అన్నట్టు బీసీవై పార్టీ అంటే బీసీ పార్టీ కాదన్నా, భారత చైతన్య యువజన పార్టీ. ఇందులో యువతకు ప్రాధాన్యత ఉంటుంది అని నేను మాటల్లో చెప్పడం కాదు. పార్టీ 2023 జూలై నెలలో ఆవిర్భావం జరిగిన తర్వాత పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా చేసిన కార్యక్రమం ఏంటంటే, ఆనాడు కావచ్చు, ఈనాడు కావచ్చు, ఈ రాష్ట్రంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య కోసం మా వంతు బాధ్యతగా ఇదే మంగళగిరిలో, ఇదే హ్యాపీ రిసార్ట్స్ ప్రాంగణంలో సెప్టెంబర్ 4, 5వ తేదీల్లో 2 రోజుల పాటు సుమారు 540 కంపెనీలను ఆహ్వానించి ఇక్కడ ఒక మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. మా వంతు ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు యువతకు సంబంధించిన అంశంలో పూర్తి స్పష్టతతో ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా రాజకీయ పరమైన అవకాశాల్లో కూడా భవిష్యత్తులో బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదన్న. నమస్తే అన్న, నేను డాక్టర్ హరికృష్ణ, ఆర్థోపెడిక్ సర్జన్. నేను బీసీ క్షత్రియుడిని. యాక్చువల్లీ ఈ వైఎస్ఆర్సీపీ అంటే రెడ్డి వర్గానికి సంబంధించింది, ఈ టీడీపీ అంటే ఇది చౌదరి వర్గానికి సంబంధించింది అన్న. అలాగే బీసీవై పార్టీ అంటే యాదవ వర్గానికి అట్లా ఏమన్నా అయ్యే అవకాశం ఉందా? అదొకటి. లేదా అందరికీ సమాన దృష్టితో చూస్తారా? బీసీవై పార్టీ అనేది ఖచ్చితంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించింది కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కమిటీలు కావచ్చు, మీరు తీసుకున్నట్టయితే బీసీవై పార్టీలో బీసీలకు సంబంధించిన అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, దళిత నాయకులు ఉన్నారు, కాపు నాయకులు ఉన్నారు, రెడ్డి నాయకులు ఉన్నారు, కమ్మ నాయకులు ఉన్నారు, అన్ని వర్గాల నాయకులు ఉన్నారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఒక రకంగా మీరు ఈ ప్రశ్న అడగడానికి కారణం కూడా ఏంటంటే బీసీవై పార్టీ మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాల్లో, విష ప్రచారాల్లో ఇది కూడా ఒకటి ఉంది కాబట్టి మీరు అడుగుతున్నారు. మీరు పార్టీ నిర్మాణం తీసుకున్నట్టయితే, పార్టీ కమిటీలు తీసుకున్నట్టయితే దీనిపైన పూర్తి స్పష్టత వస్తుంది. అన్ని సామాజిక వర్గాలతో పాటు యాదవ సామాజిక వర్గం ఉన్నారు, కానీ కేవలం యాదవ సామాజిక వర్గమో లేదంటే కేవలం బీసీలో ఉన్నారనేది మాత్రం ఇది తప్పుడు ప్రచారం అన్న. రామచంద్రరావు గారు, ఈరోజు మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం దేశంలో తొలిసారిగా దాపరికం లేని రాజకీయం, దాటవేత లేని సమాధానం, చరిత్ర లిఖించే ముఖాముఖి. అంటే ఇప్పుడున్న సమకాలీన రాజకీయాలు, రాజకీయ నాయకులకి భిన్నంగా మోర్ ట్రాన్స్పరెంట్గా, మోర్ నిజాయితీగా ఉంటాను అని ఇవాళ అందరి సమక్షంలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుండగా మీరు చెప్పదలుచుకున్నారు. అయితే ఈ సందర్భంలో నాదొక ఆక్షేపణ ఏంటి అంటే, ఇందాక మీరు చెప్పిన ఒక సమాధానం పట్ల ఈరోజు రాజధానికి చట్టబద్ధత కలిగించే అంశం 17 నెలల తర్వాత నేను లేవనెత్తిన దాకా ఈ ముఖ్యమంత్రికి కూడా తట్టలేదు అని చెప్పని మీరు అన్నారు. అయితే
అది అండూ క్రెడిట్ అని నేను అంటున్నా. కారణం ఏంటి అంటే 2025 మే 2వ తారీఖు అమరావతి పునర్నిర్మాణం కోసం అని చెప్పని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఒక భారీ బహిరంగ సభ జరగడానికి ముందు రోజు రైతాంగం మొత్తం ముఖ్యమంత్రి గారిని కలిశారు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ చట్టబద్ధత అంశం గురించి ప్రధానమంత్రి గారితో మాట్లాడమని వాళ్ళందరూ లేవనెత్తారు. మే 2వ తారీఖు సభావేదిక మీద ముఖ్యమంత్రి గారు, అంటే 10 నెలల 20 రోజులకి ఈ సభ జరిగింది. ఆ రోజు వేల మంది సమక్షంలో ప్రధానమంత్రి గారిని ఈ చట్టబద్ధత గురించి మా రాష్ట్రం తరపున, మా రైతాంగం తరపున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం అని చెప్పని ప్రధానమంత్రి గారిని అభ్యర్థించడం జరిగింది. ఆ అంశం ప్రధానమంత్రి గారి దృష్టికి లేవనెత్తడం జరిగింది. మరి మీరు 17 నెలల తర్వాత మీరు లేవనెత్తిన దాకా ఎవరు పట్టించుకోలేదని చెప్పని అండూ క్రెడిట్ ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా ఉండాలి కదా మీరు. 100% నేను ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నానన్నా. మీరు చెప్పిన ప్రధానమంత్రి గారి సభకు ముందే నేను ఆర్టీఐ ద్వారా కేంద్ర హోంశాఖ నుండి సమాచారాన్ని తెప్పించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రాష్ట్ర రాజధానికి సంబంధించిన గెజిట్ కోసం ఎటువంటి అభ్యర్థన రాలేదని స్పష్టత వచ్చిన తర్వాతే నేను కరెక్ట్గా కాలపరిమితి 10 నెలల అనేది నేనైతే చెప్పలేను. కానీ మీరు చెప్పిన సంఘటన జరగక ముందే 15 నెలల తర్వాత కూడా మాట్లాడాను. ఎప్పుడంటే గత నవంబర్లో ఇదే హ్యాపీ రిసార్ట్స్ లో ఒక కార్తీక వనభోజనాల సమావేశం జరిగినప్పుడు ఆ రోజు గుర్తు చేశాను, మళ్ళీ రెండోసారి గుర్తు చేశాను. ప్రధానమంత్రి గారి సభకు జరగక ముందే, రైతుల నుండి విజ్ఞాపన రాకముందే నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్న. నేను ఈ అంశాన్ని లేవనెత్తక ముందు నేనేమంటున్నానంటే, నేను ఈ అంశాన్ని లేవనెత్తక ముందు ఏ ఒక్కరు ఈ అంశాన్ని ముందుకు తీసుకురాలేదు. ఇది వెరీ క్లియర్. నేను దీనికి సంబంధించిన ఆధారాలు నేను మీకు ఇస్తాను. ఈ సభ జరగక ముందు ప్రస్తావన తీసుకురావడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది, గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత కొంతవరకు చలనం వచ్చి మళ్ళీ సైలెంట్ అయిపోయారు కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా మాట్లాడడం జరిగింది. గత 6 నెలల క్రితం మాట్లాడడం జరిగింది, తర్వాత కూడా ఈ అంశం గురించి మాట్లాడడం జరిగింది, చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఈ అంశాన్ని లేవనెత్తింది మాత్రము, బహిరంగంగా మాట్లాడింది మాత్రం నేనే అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలను. దానికి కావాల్సిన మీకు ఆధారాలు ఇస్తాను. నేను లేఖ రాసిన దాని దగ్గర నుండి దానికి సంబంధించిన అంశము ఈనాడు లాంటి పేపర్లో కూడా స్టేట్ ఎడిషన్ లో న్యూస్ వచ్చింది. మీరు కావాలంటే మీకు ఈ సమాచారాన్ని అందిస్తాను. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అన్న ఒక నిమిషం. అంటే 17 నెలల క్రితం మాట్లాడింది రెండోసారి కూడా దాని మీద గుర్తు చేయడం జరిగిందని చెప్పాను. మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది అయితే నేనే అన్నా. ఇందులో ఎటువంటి డౌట్ లేదు.